హాయ్ అండి. ఆషాఢం కదా! మరి గోరింటాకు అందరం ఈ ఆషాఢంలో పెట్టుకుంటాం కదా! అయితే నేను గోరింటాకుని రుబ్బేటప్పుడు ఏంటేంటి వేస్తానంటే కొద్దిగా చింతపండు, పటిక, కొద్దిగా పంచదార ఏస్తానండి. పంచదార వేసాము అనంటే గోరింటాకు వేరు అన్నది చేతికి పెట్టుకున్నప్పుడు ఎండిపోకుండా ఉంటుందనమాట. అలా పచ్చిగానే ఉంటుంది. అందుకు మనకి చాలా రెడ్‌గా పండుతుంది. ఇంక ఈ 3 తప్ప నేనేమి వేయనండి. ఇలా ముందుగా ఒకసారి పొడిగా మిక్సీ పట్టిస్తాను. నేను కొంచెం కొంచెం వేస్తున్నాను కాబట్టి రెండోసారి కూడా కొంచెం ముందు వేసింది నలిగిపోయాక రెండోసారి ఉంచుకున్న ఆకు కూడా వేసి కొద్దిగా నీళ్ళు వేసి మళ్ళీ తిప్పేస్తానండి. మెత్తగా మిక్సీ చేయిస్తాననమాట. చూడండి అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మీకు నచ్చిన డిజైన్‌లో పెట్టుకోవడమేనండి. చాలా అంటే చాలా పండుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా రుబ్బుకొని పెట్టుకొని చూడండి. చాలా పండుతుంది.